టెసి, తాళి కట్టిన చేత్తోనే పేక నొక్కి చంపక ముందే ఇంట్లోంచి బయటకు పొమ్మని చెప్పు. బలవంతంగా భార్య స్థానంలో ఉండగలనేమో కాని అతని మనసులో మాత్రం నాకు స్థానం లేదని అర్థమైపోయింది. అమ్మా సూర్య, శశి, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ప్రియా, వదినా, ప్రియా, వదినా, ప్రియా, వదినా, ఏమైంది ప్రియా? నీకేం కాలేదు కదా? వదినా, ప్రియా, బాలు, ప్రియా, బాలు ఏంటి? ప్రియా, నీకేం కాలేదుగా? బాలు, బాలు, బాలు నిన్నేమైనా చేశాడా? అయ్యో, చెప్పు ప్రియా, వాడి ప్రాణాలు తీస్తాను. తీయడం కాదురా, నా కోసం ప్రాణాలు ఇచ్చాడు. వీలైతే వెళ్ళి బాలుని కాపాడు. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలు ఎక్కడ? బాలు నన్ను కాపాడి కను బలవుతున్నాడు. నీలా! ఇది కవిరాయని శ్లోకమే, ఇది రవి చూడని శోకమే, ఇది తన రాతను మార్చరాయినాడే. నీలా! మనుషులు ఆడిన ఓదనే, మృగముల ఆటల ఓటమే, జరిగిన ఘోరముడరా సోదరా. జనన జగమే, మరణ యుగమే, చరితమసియే ఈ వేళ. పిడుగు పడనే, నడుగు రగిలే. బాలు, 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 ఏమైందిరా? రే బాలు, రే బాలు, ఏమైంది? బాలు, నాకేం కాలేదు, నాకేం కాలేదు, రే ఏంట్రా ఇది? నాకేం రే, పద హాస్పిటల్కి వెళ్దాం. పద. వద్దు. వద్దు, సునందేది. సునంద ఏంట్రా? నాకు సునంద కావాలి. రే బాలు, సునంద! బాలు, ప్రియా ఏమైంది ప్రియా? ఏయ్! సునంద! బాలు, బాలు, రే బాలు, ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు నీలా! నేను హాస్పిటల్కి వెళ్ళటం ముఖ్యం కాదు, నిజం తెలియడం ముఖ్యం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. అలా అనకురా. సునంద! రే బాలు, ఆగురా. రే నా మాట వినరా, హాస్పిటల్కి వెళ్దాంరా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. రే పదరా, హాస్పిటల్కి వెళ్దాం. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది నీలా. అంత తేలిగ్గా నా ప్రాణం పోదు, నువ్వేం కంగారు పడుకో. సూర్య, సమస్య నా వల్లే అని తెలిస్తే నాకు నేనుగా ప్రాణం తీసుకుంటా. ఇంకొకళ్ళ ప్రాణం తీసే రకం కాదు సూర్య.
నా నీళ్ళకి నీడనిచ్చిన మీ కుటుంబం అంటే నాకు దేవాలయంతో సమానం సూర్య. నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి సమస్యలు అడుగుపెట్టినాయి అనుకుంటున్నావు కదా. వాటికి కారణం నేను కాదు సూర్య, ఆ సునంద. సునంద సునంద దయచేసిన మాట వినరా. అవునరా అన్నయ్య, బాలు చెప్పేది నిజం. తనే అన్నిటికీ కారణం. బాలు మీదున్న నా చిన్న అసహ్యాన్ని పెద్దది చేసిందిరా. నన్ను ఒక పావులా వాడుకుందిరా. ఒక రకంగా దీని అంతటికీ కారణం నేనే. ఆ సునంద చెప్పిన మాటలు విని బాలుని వదిన్ని అపార్థం చేసుకున్నాను. ఆ సునంద చెప్పిన మాటలు వినే బాలుని ఇంట్లో నుంచి గెంటేయాలని తను చెప్పినట్టు కిడ్నాప్ డ్రామా ఆడటానికి ఒప్పుకున్నాను. ఏంటి, కిడ్నాప్ డ్రామానా? అవును సూర్య, ఆ సునంద మనందరిలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేలా చేసి వాటిని తెలివిగా పెద్దవి చేసి కుటుంబంలో ఒకరికొకరు కాకుండా చేసింది. దుర్గమ్మ ఇంట్లో ఉంటే అడ్డుగా ఉంటుందని కావాలని కింద పడేలా చేసింది. తెలివిగా ఆ నింద నా మీద నెట్టేసి నీలో అనుమానం రేకెత్తేలా చేసింది. నేను కాదు సూర్య. నిజం రా. ఆ విషయం చెప్పే నన్ను రెచ్చగొట్టింది. బాలుని ఇంట్లో నుంచి పంపించడానికే ఈ డ్రామా ఆడటానికి ఒప్పించింది. నాతో పనైపోగానే నన్ను చంపాలని తన మనుషులతో చెప్పింది. ఏంటి నువ్వు అనేది? ఆ ఆంటీయే నిన్ను చంపమని చెప్పింది. బాలు! బాలు! సూర్య, నన్ను నమ్ము సూర్య. నీకు అనుమానం కలిగేలా చేసిన ప్రతి విషయంలోనూ ఆ సునంద చెయ్యుంది. అంతెందుకు, ఆ రోజు నన్ను రెచ్చగొట్టి గుడికెళ్ళేలా చేసింది సునందే. తర్వాత నీళ్ళను రెచ్చగొట్టి నిన్ను నిలదీసేలా చేసింది కూడా సునందే. ఒకరికి తెలియకుండా ఒకరిని మాయ చేసి మనలో ఉన్న మమతలను మాయ చేయడానికి వచ్చింది ఆ సునంద. నేలని నీకు దూరం చేసి తన కూతురు నీకు జత చేయాలని పన్నాగంతో ఈ ఇంట్లోకి చేరింది ఆ సునంద. నేల నిప్పు సూర్య, తప్పు చేయటం దాని రక్తంలోనే లేదు. పైగా నువ్వంటే ప్రాణం సూర్య. దానికి ప్రాణమైనా తీసుకుంటది కానీ
నీకు మాత్రం ద్రోహం చేయదు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? ఇంకా ఇంకా బాలుని అనుమానిస్తూనే ఉన్నావా? వాడు రక్తం ధారపోసి నీ చెల్లెల్ని కాపాడిన తర్వాత కూడా నీకు నమ్మకం కలగడం లేదా? వాడు చేస్తేనే గాని నీకు నమ్మకం కలిగదా? చూడు బాబా, వాడిని చూడు. ఈ అమాయకమైన మోకాన్ని అనుమానించటానికి మనసులో వచ్చింది బాబా. రే బాలు, పాపం బాబా. నా బాలుకి సంతోషాన్ని ఇవ్వడమే గాని తీసుకోవడం తెలీదు. రే బాలు, వద్దురా, వద్దు. నాకింకెవరు వద్దు. ఈ బంధాలు బంధుత్వాలు మన మధ్య అనుబంధాన్ని అర్థం చేసుకోలేవురా. రే వెళ్ళిపోదాంరా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. పదరా, పద. రా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. రారా, పద. అన్నయ్య, చచ్చిన పావుని ఇంకా చంపొద్దు నీలా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. బాలు, నన్ను క్షమించు బాలు. వద్దు సూర్య, ఇప్పుడు మనకు కావాల్సింది పశ్చాత్తాపాలు, క్షమాపణలు కాదు, ప్రేమలు, ఆప్యాయతలు. వాటిని మన నుంచి దూరం చేసిన సునందని ఈ ఇంటి నుంచి దూరంగా తరిమికొట్టు. వెళ్ళు సూర్య, వెళ్ళు. ఆ రాక్షసిని చుట్టూ పట్టుకుని ఈడ్చుకున్నా. లేదు బాలు, ముందు మనం హాస్పిటల్కి వెళ్తాం, తర్వాత దాని సంగతి చూస్తాను. వద్దు సూర్య, నాకేం కాదు. అయ్యో, సీతారాముల్లాంటి నిన్ను, నేలని విడిచేయడానికి చూసిన ఆ నీచురాల్ని నువ్వు ఇంట్లోంచి గెంటేయాలి. అది నేను చూడాలి. మన కుటుంబాన్ని గెలవాలంటే ప్రేమే కాని మోసం కాదని దానికి తెలియాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నోసార్లు నీ చేతిలో నేలకు అవమానం కలిగేలా చేసిందాన్ని నువ్వు అవమానించడం నేను చూడాలి. వెళ్ళు సూర్య, వెళ్ళు. మనిషివేనా నువ్వు?
ఆడదానివేనా నువ్వు? చిన్న పిల్ల ప్రాణాలు తీయాలని చూస్తావా? ఏం అన్యాయం చేశావే నీకు? ప్రాణ స్నేహితురాలనంటూ వచ్చింది మా ప్రాణాలు తీయడానికేనా? ఆశ్రయం ఇచ్చిన ఇంటినే అంతం చేయాలని చూస్తావా? మంచిదానిలా నటించి నమ్మక ద్రోహం చేసావు కదే. మా అమ్మలాగే అభిమానించాను కదే నిన్ను. ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అసలు మా ఇంటి మీద నీ కన్నెందుకు పడింది? చెప్పు. ఎవరు నువ్వు? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు ఇదంతా? మా జీవితాలతో ఆడుకుంటే నీకు కలిగే లాభం ఏంటి? అసలు ఎవరే నువ్వు? చెప్తావా లేక నడవే బయటికి. ఇలాంటి నీచురాలకి ఇంట్లో స్థానం లేదు. పదవే బయటికి రా. ఇక మీదట మా ఇంటి మీద మీ కన్ను పడిందో మీరు ఈ భూమి మీదే ఉండరు. పోండి ఇక్కడి నుంచి. ఆగో. ఈ దెబ్బ ప్రియని చంపాలని చూసినందుకు. ఈ దెబ్బ నా బాలుకి ఈ పరిస్థితి కల్పించినందుకు. ఇది మా అత్తయ్యని మంచాన పడేలా చేసినందుకు. వయసులో పెద్దదానివి కాబట్టి ఈ దెబ్బలు నీ కూతురి మీద పడ్డాయి. ఇది నీకే, నా సూర్యతో క్లోజ్గా ఉన్నందుకు. బాలు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఇలాగే వదిలేస్తున్నాను. లేదంటే ఇంటి నుంచి మీ శవాలు వెళ్ళేవి. అసలు తల్లివేనా నువ్వు? మా కాపురం చెడగొట్టడానికి కన్ను కూతుర్నే ఎరగా వాడుకుంటావా? నీలాంటి ఆడది బయటుంటే ఇంకా ఎన్ని కాపురాలు కూలిపోతాయో. అసలు ఇది నీ కూతురేనా? కాపురం చేసే దీన్ని కన్నావా లేక? ఏయ్, నువ్వు ఆగు నీలా. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళండి. ఛీ! బాలు, రే బావా, బావా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. బాలు బాలు బాలు, బాలు బాలు, బాలు బాలు, బాలు బాలు, బాలు బాలు, లే బాలు. బావా, బాలు. హాస్పిటల్కి తీసుకెళ్దాం.
ఇంకా ఎంత దూరం ఇలా నడిపిస్తుందో ఏంటో. అమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. తెలివిగా వాళ్ళు నాశనం చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అయినా కొంపలే మునిగిపోయాయి. మనకేమన్నా బలం తక్కువ, బలగం తక్కువ? మీరు ఒక్క మాట ఊ అనండి. ఒకే ఒక్క నాటు బాంబు తీసి ఆ ఇంటి మీద వేశామంటే వాళ్ళ బతుకు రోడ్డు మీద పడుతుంది. మూర్తి చెప్పింది కరెక్టే. వాళ్ళనంత ఈజీగా వదలకూడదు మమ్మీ. అమ్మా, ఎంత దూరం అని ఇలా నడుస్తారు? ఉండండి, ఒక ఆటో మాట్లాడినా? పోనీ కారు ఏదన్నా వస్తుందేమో ఆపనా? ఏమీ వద్దు మూర్తిగారు. నడక ఆరోగ్యానికి మంచిదే కదా, నడుద్దాం. అమ్మా, ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ఎంత దూరం అని ఇలా నడుస్తారు? తెలీదు. బేబమ్మా, మీ అమ్మకి మతి భ్రమించినట్టుంది. మమ్మీ ఏం చేసినా అందులో మీనింగ్ ఉంటుంది. మీరు నోరు మూసుకుని పదండి. ఇద్దరే తల్లి అనుకుంటే కూతురు కూడా పిచ్చిదేనా? కర్మ కర్మ, నాకు దరిద్రం చుట్టుకొని ఇక్కడ చేస్తున్నా. ఏంటో ఈ నడిపేయటం.